బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ అనేది చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. మరి మా ఫ్యామిలీ తరపున మేము వచ్చినందుకు చాలా ఆశీర్వాదంగా ఉంది. భయపడకుడు అనే గురించి చెప్పినందుకు మేము దేవునిలో ఎదుగుతూ ఇంకా భయపడకుండా విశ్వాసంతో ముందుకు ఎదగాలని ఆశిస్తున్నాం. ఇలాగా బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ ఇంకా ఎన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్నయ్య చాలా బాగా వాక్యం చెప్పారు. వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా బలపడ్డాము. ఇదే విధంగా ప్రతి నెల అన్నయ్య మరి ఇక్కడ బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ అనేది కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమందరం చాలా బాగా బ్లెస్ అయ్యాము విత్ ఫ్యామిలీ. సో హ్యాపీ టు సీ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ అండ్ నిసి పాల్ హియర్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ. పాల్ ఇమాన్యుయల్ గారు చెప్పిన మెసేజ్ చాలా బాగా మా అందరిని ఆత్మీయంగా బలపరిచింది. శాస్త్రీయమైన ఆధారాలతో చాలా చక్కగా వివరించారు. మా కుటుంబం అంతా కలిసి వచ్చాము. ఈరోజు ఆత్మీయంగా చాలా ఇంత మంచి వాక్యాన్ని అందించిన దైవజనులకి మా కుటుంబం అందరి తరపున ప్రభువైన యేసుక్రీస్తును వందనం తెలుపు. ఈరోజు దేవజనుడు వాక్యం ద్వారా చాలా బలపరచబడ్డాము. ఎంతో ధైర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు. నేను ఈ వాక్యం వల్ల నేను చాలా ఎంతో బ్లెస్డ్ అయ్యాను జీసస్ వల్ల. సో ఆయన వాక్యం చాలా బలమైందండి నాకు. దేవుడి ద్వారా నాకు ఆయన పాల్ ఇమాన్యుయల్ అన్నగారు నాకు ఎంతో బాగా, నేను లాస్ట్ ఇయర్ కూడా నేను అక్కడికి విజయవాడ వచ్చాను. అక్కడికి వచ్చినప్పుడు ఆయన నాకు ప్రేయర్ చేశాడు. ఎన్నో బ్లెస్సింగ్స్ నేను దీనివల్ల జరిగిందండి. నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పాల్ ఇమాన్యుయల్ అన్నగారికి. ఈరోజు జరిగిన మీటింగ్ అయితే చాలా దేవునికి మాకు ఆశీర్వాదకరంగా జరిగింది. వాక్యంతో మమ్మల్ని దేవుడు మాట్లాడాడు. నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మాకు ఒక మనశ్శాంతిని, నెమ్మదిని దేవుడు ఇచ్చాడు. బ్రదర్ మాట్లాడిన మాటలతో మమ్మల్ని ఎంతగానో తృప్తిపరిచి మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపి సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకును బ్రదర్ గారికి వేలాది వందనాలు, స్తోత్రాలు. హైదరాబాద్లో పెట్టడం బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ చాలా బ్లెస్సింగ్ ఉంది నిజంగా. ఇక్కడ దైవజనులు పాల్ ఇమాన్యుయల్ గారి ద్వారా నిజంగా మేము చాలా బ్లెస్ అయ్యాం ఆత్మీయంగాను ఎంతో పరంగా. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నాం. దేవుడు ఇచ్చిన జాబ్ని బట్టి, ఇక్కడ పొందిన బ్లెస్సింగ్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హైదరాబాద్లో కూడా క్రైస్ట్ టెంపుల్ ప్రారంభమైతే చాలా సంతోషిస్తాం. అనేక మందికి దీవెనకరంగా ఉంటుందని. చాలా బాగా అనిపించింది. మంచి భయం గురించి సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. నేను ఎంతో భయంతో ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా నాలో ఉన్న భయాన్ని తీసివేసిన దేవుడు చాలా ఇప్పుడు నెమ్మది, ప్రశాంతత ఉంది. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఎంతో వచ్చాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాక అసలు ఎంతో భయం అనేది దేవుడు నాతోటి స్పష్టంగా మాట్లాడు. ఈరోజు నిజంగా బ్లెస్సింగ్తో నేను తిరిగి వెళ్తున్నాను, నమ్ముతున్నాను. దేవుని పైన నమ్మకం ఉంచి నా ప్రతి భయాలన్నింటినీ పక్కన పెట్టి దేవుని పైన ఆధారపడుతూ నమ్మికతో ప్రతి విషయంలో ముందడుగేస్తాను. ఇవాళ మంచి వాక్యం విన్నాను. ఇవాళ నా గురించే చెప్పారు వాక్యము. చాలా ధైర్యంగా, హ్యాపీగా ఉన్నాను. అభిషేకం పొందుకున్నాము. ఎంతో బాగా చెప్పున్నారు. పాల్ ఇమాన్యుయల్ గారు ఇక్కడ వచ్చారు. అసలు ఎప్పటి నుంచో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ప్రతి యూట్యూబ్లో కూడా ఆయనను ఫాలో అవుతాము. ఆయన ప్రతి వాక్యం ఏదైతే ఉందో నిజంగా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ యూత్ అనే దాంట్లో. బ్లెస్సింగ్ మీట్కి వచ్చి మేము చాలా బ్లెస్ అయ్యాము. భయపడవద్దనే దాని గురించి, స్వస్థత గురించి దేవుని వాక్యం ఇవాళ సూటిగా మాతో మాట్లాడారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. వాక్యం చాలా బాగా అనిపించింది. నాకు స్పిరిచువల్గా గ్రోత్ అనిపించింది. చాలా బాగుంది బ్రదర్. చాలా బాగా అనిపించింది. ఫియర్స్ ఉన్నా కానీ మనం భయపడొద్దని అనుకున్నానండి. యేసయ్య మనతో తోడు ఉంటాడు. అది నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది. పాలేమీర్ మెసేజ్ చాలా అద్భుతంగా, చాలా వండర్ఫుల్ గా ఉంది. నేను ఎప్పుడు ఆయన కలవలేదు, ఇదే ఫస్ట్ టైం కలవడం. చాలా అద్భుతంగా, చాలా మనసుకి నాకు చాలా ఆనందంగా, సంతోషంగా అనిపించింది. పాల్ ఇమాన్యుయల్ గారి వారి యొక్క మెసేజ్ చాలా అద్భుతంగా ఉన్నది. వారి యొక్క మెసేజ్లు నేను కూడా యూట్యూబ్ లో నుంచి నేను చాలా వింటా ఉంటాను. మా యొక్క వర్తమానంలో కూడా ఆయన యొక్క మెసేజ్లు లేకపోతే ఆయన యొక్క అంశాలు కూడా మేము చాలా యూజ్ చేసుకుంటా ఉంటాము. సిస్టర్ నిసి పాల్ గారు కూడా పాటలు కూడా చక్కగా పాట పాడారు. దేవుడు వారిని, వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించు గాక. ఆమేన్. వాక్యం చాలా బాగుంది సార్. మన జీవితంలో మార్పు వచ్చింది. చాలా చాలా బ్యూటిఫుల్ వాక్యం, చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉంది మాకు కూడా.
అన్న చెప్పిన వాక్యం భయపడకు, దేవుడు స్పష్టంగా అన్న ద్వారా మాకు మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చినాక ఆదరణ, నెమ్మది అనేది మేము పొందుకున్నాము. మన జీవితాలు ఎందుకు ఈ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ఎందుకు కొన్ని సందర్భాల్లో సక్సెస్ మనం సాధించలేకపోతున్నామంటే మనం చేసినటువంటి తప్పిదాల ద్వారా మనకు మేలు కలగట్లేదు. మేలు కలగపోవడానికి నీ యొక్క రేఖల కారణం కాదు, నీ జ్యోతిష్యం, నీ యొక్క రాసులు, తిథులు కాదండి. లేకపోతే నీ ఇంట్లో వాస్తు సరిగ్గా లేకపోవడం ద్వారా మేలు కలగపోవడానికి దేనికి సంబంధం లేదు. జ్యోతిష్యాలు నమ్మద్దండి. ఈ రోజున చాలా మంది జ్యోతిష్యాలు చెప్తున్నారు అన్ని ఫెయిల్ అయిపోయినాయి, వాళ్ళ కాళ్ళు ఒప్పుకోండి ఇదంతా బూటకం అని. ఆలోచించేయండి. వాటి ద్వారా కాదు, మేలు కలగాలంటే నీ జీవితంలో ఏం చేయాలంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. నీకు మేలు కలగాలంటే దేవుని వాక్యంతో సహవాసం చేయాలి. మీ బిడ్డను అనాథలుగా దేవుడు విడిచిపెట్టాడు. దేవాదేవుని నీ కష్టాజితాన్ని దేవుడు దీవిస్తాడు. నిశ్చయంగా నీ చేతుల కష్టాజిత నువ్వు అనుభవించదు. నీ బిడ్డను దేవుడు అనాథలుగా విడిచిపెట్టాడు. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు నీ జీవితంలో. నా ఆత్మ మధ్య కాబట్టి భయపడకుడి. ఆదరణకర్త అనగా సత్యస్వరూపి ఆత్మ, సత్యస్వరూపి ఆత్మ మీతో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఉగ్రత నుంచి నన్ను తప్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యానికి, అదే రీతిగా రెండవ రాకడ కొరకు మనల్ని సిద్ధం చేస్తాడు. సో ఈరోజు ఒక గొప్ప దినంగా నేను విన్నాను. సో ఎన్నో నా జీవితంలో నేను యాక్చువల్గా హిందూని, సో నేను క్రైస్తవునిగా మారి నాకు ఎన్నో దేవుని నాకు వాక్యాలు వల్ల నాకు మంచి పాజిటివ్ అయినాయి అన్నిట్లో. బట్ ఈరోజు వాక్యం వినడం వల్ల ఏంటంటే ఏదైతే మనకు ఇక్కడ మన దేవుని ద్వారా అన్న ద్వారా నాకు దేవుడు నాతో మాట్లాడాడు. సో ఆ ఫియర్ అనేది నేను ఓవర్కమ్ చేశాను. దైవజనుల వాక్యం మమ్మల్ని ఎంతగానో వ్యక్తిగతంగానూ కుటుంబంగానూ మమ్మల్ని అందరినీ బలపరిచింది. చాలా సంతోషం అనిపించింది ఈ కూడికి మేము హాజరవడం. నిజంగా ఇది మాకు చాలా బ్లెస్సింగ్. నన్ను దీవింప మాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింప మాపైకి దిగిరమ్మయ్యా.